ఏరు బావ ఈరోజు కదలేదా? బావ గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటది కదా, దాని గురించి వివరంగా చెప్పు. ఒక వ్యక్తి రోజు గుడి పరిసరాలన్నీ శుభ్రం చేసి తన పనికి తాను వెళ్ళిపోయాడు. ఇలా రోజు వచ్చి దేవుడా నాకు ఐశ్వర్యం ఇవ్వు అని కోరుకునేవాడు. ఒక రోజు దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు నిజంగా డబ్బులు కావాలా ఇంకా ఏమైనా కావాలంటే నిజాయితీగా నాకు ఐశ్వర్యం మాత్రమే కావాలన్నాడు. దానికి భగవంతుడు తదాస్తు అన్నాడట. మరుసటి రోజు నుంచి ఈయన గుడికి రాలేదు. కొద్ది రోజుల తర్వాత గుడి దగ్గరికి వచ్చాడట. అప్పుడు భగవంతుడు అడిగాడట, ఏ నీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు గుడికి వచ్చావు అన్నాడు. నిజమే దేవుడా, నువ్వు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చావు. కూతురికి పెళ్లి చేశాను, కొడుకు పెళ్లి చేశాను, బంగ్లా కొన్నాను, కారు కొన్నాను, అన్ని కొన్నాను. ఎక్కడ ప్రశాంతత మాత్రం దొరకలేదు. అప్పుడు నీ గుడిలో తుడిచేటప్పుడు మాత్రమే దొరికేది ఆ ప్రశాంతత. మళ్ళీ ఈ రోజు తుడిస్తేనే నాకు ఆ ప్రశాంతత వస్తుంది అని అన్నాడు. వాస్తవంగా కూడా బావా, మనం ఆ టెంపుల్ తాలూకు ఆరాలో ఉంటే, ఆ పరిసరాల్లో గడిపితే మనకి తెలియకుండానే ఏదో ఒక ప్రశాంతత వచ్చేస్తుంది. ఏదో ఒక కైంకర్యం చేసామనుకోండి, సేవ, తుడవడము, ప్రసాదం ఇవ్వడం, ఇలా ఏదో ఒక పని చేస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటాం అన్నమాట.